ఆల్మోస్ట్ అందరికీ తెలుసు చేపల పులుసు ఎట్లా చేసుకోవాలని జెప్పేసి. కానీ ఒక్కో ఊర్లో వాళ్ళ వాళ్ళ స్టైల్‌లో వాళ్ళకి నచ్చినట్లు చేసుకుంటారు గదా! ఇప్పుడు నేనైతే నా స్టైల్‌లో ఎట్లా చేస్తానో చూపిస్తాను రండి. ఫస్ట్ అయితే మనం మసాలా కోసం ధనియాలు, జీలకర్ర, మెంతులు, ఎండుమిర్చి, వెల్లుల్లి ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలనమాట. చేపల పులుసు అంటేనే కొంచెం నూనె ఎక్కువ పడతది కాబట్టి నూనెలో కరివేపాకు అండ్ ఆనియన్స్ ఏసుకోవాలి ఫస్ట్. ఇంకా అందులోనే ఉప్పు, పసుపు ఏసుకోవాలి. ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్‌గా చేసుకుందేసుకుంటే అరోమా మంచిగుంటదనమాట. ఇంకా అందులోనే టమాటాలు, పచ్చిమిర్చి ఏసుకోవాలనమాట. మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకుంది ఇట్లా మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోవాలి. చేపల పులుసుకి పర్ఫెక్ట్ రావాలి అంటే ఉప్పు, పసుపు, కారం అనేవి కరెక్ట్‌గా ఉండాలనమాట. కొంచెం ఎక్కువనే పడతాయి ఇవన్నీ. ఇంకా ఈ స్టేజ్‌లో ఉన్నప్పుడు మనం వాటర్ యాడ్ చేసుకోవాలనమాట. ఇంకా వాటర్ ఇట్లా ఉడుకుతా ఉన్నప్పుడు మన దగ్గర ఉండే చేపలన్నీ ఏసేసుకోవాలనమాట. చేపలు మంచిగా ఉడికినంక మనం పొడి చేసుకున్నాం గదా! అదైతే ఇక్కడేసుకోవాలి. పొడి ఎయ్యగానే ఇల్లంతా అరోమా అసలు రేంజ్‌లో ఉంటదనమాట. ఇంకా ఉప్పు మనం అడ్జస్ట్ చేసుకొని అంతా ఆల్ పర్ఫెక్ట్ అన్నప్పుడు గుప్పెడు కొత్తిమీర చల్లుకుంటే అంతే అయిపోయింది మన చేపల పులుసు. నెక్స్ట్ డేకి చేపల పులుసు తింటే బావుంటదని చాలామంది చెప్తారు గదా! అట్‌లీస్ట్ మనకు టైం లేనప్పుడు మొత్తం చల్లగా అయిపోయినంత వరకు వెయిట్ చేసి తింటే టేస్ట్ అసలు పీక్స్‌లో ఉంటది. వీడియో నచ్చితే డూ ఫాలో ఫర్ మోర్ కదా! బై.